అద త్రయోవింశతాధ్యాయ 23వ అధ్యాయం పురంజయునికి మోక్షము కలుగుట. హే అత్రిమునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగాడు. భగవత్ కృప వలన భూమి మీద విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలన్నీ విడిచిపెట్టి విసర్జించి సత్య శౌల్యపాలన, నిత్యధర్మాచరణ, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణ ఇత్యాది చేస్తూ సత్ప్రవర్తన ప్రయుక్త కార్తీక వ్రతాచరణ విగత కల్మషుడై విశుద్ధుడయ్యాడు. గతంలో అధర్మంగా ఉండేవాడు కదా, అవన్నీ విడిచిపెట్టడం, తెల్లవారుజామున రోజు లేవడం, నదికి వెళ్ళి స్నానం చేయడం, ప్రతిరోజు కూడా ధర్మంగా ఉండడం, సత్యంగా ఉండడం, దేవాలయాన్ని వెళ్ళడం, అలాగే అక్కడ ఉండే బ్రాహ్మణులకు కానీ ఆ గుడి దగ్గర ఉండే పేదవాళ్ళకు కానీ దాన ధర్మాలు చేయడం, అలాగే రాజ్యంలో ఉండే ప్రజలు ఎవరో కూడా ఆకలి బాధ అనేటువంటిది లేకుండా అందరికీ ఆహారాన్ని అందించడం, వస్త్రాలు అందించడం, గృహాలు లేకపోతే గృహాలు కట్టించడం, ఇలా మానవులందరికీ కూడా రాజ్యంలో ఉండేటువంటి వాడు ఎవడో కూడా ఆకలి బాధతో ఉండకూడదు, ఎవరో గృహం లేకుండా ఉండకూడదు. అలా ఎవరో కూడా ఏ విధమైన బాధలు అనుభవించకుండా మానవులకి మేలు కలిగే పనులు చేశాడు. జీవరాశులకి, ప్రకృతిని కూడా చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, అలాగే ప్రకృతిని కూడా గౌరవించేవాడు. ధర్మంగా ఉంటూ ఈ విధంగా కార్తీక మాస వ్రతాన్ని మట్టికి ప్రతి సంవత్సరం కూడా ఆచరించేవాడు. ఈ విధంగా భక్తితో ధర్మంగా నడిచాడయ్యా ఆ పురంజయుడు. దానివల్ల వాళ్ళ పాపాలన్నీ పోయాయి. విశుద్ధుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు, పవిత్రుడయ్యాడు. అరిషడ్ వర్గాల్ని కూడా జయించాడు. పరమ విష్ణు భక్తుడుగా పొందాడు. నిరంతరము కూడా నారాయణ నారాయణ అంటూ నారాయణ్ణే స్మరిస్తూ ఆ నారాయణ పూజప్రియుడైపోయాడు. ఏ దేశంలో, ఏ క్షేత్రంలో, ఏ తీర్థం ఉంది, విష్ణువుని ఎలా ఏ విధంగా సేవించాలి అని తన జన్మను ధన్యం చేసుకోవడం, తరించడం కోసం తనలో తానే తపన పడుతూ ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన తత్పరుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, ఓ పురంజయ, కార్తీక మాసంలో కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. ఆ శ్రీరంగానికి వెళ్ళి అక్కడ శ్రీమన్నారాయణముని సేవించు. కార్తీక మాసంలో అర్చించిన వాళ్ళకి జనన మరణాలు కడతీర్చుతాడు అని ఆకాశవాణి పలికిందట. ఆకాశం మాటలు వినబడ్డాయట. వెంటనే రాజ్యపాలన మంత్రులకు అప్పగించి తన యొక్క తగినంత చతురంగ బల యుక్తుడై అనేక తీర్థ క్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ శ్రీహరిని స్మరిస్తూ దాన ధర్మాలు ఆచరిస్తూ కావేరీ మధ్యగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగానికి వెళ్ళి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులు చేసి శ్రీరంగంలోనే రంగనాథుని సేవిస్తూ ప్రతి క్షణం కూడా కృష్ణ, గోవింద, నారాయణ, వాసుదేవ, రంగనాథ అని అనేక విధాలుగా ఎలుగెత్తి భగవంతుణ్ణి స్మరిస్తూ జప, తప, దాన, విద్యుత్ కర్మల దాన ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తించి కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం తత్ పుత్రాదులను కూడా పొంది కొన్నాళ్లకు సర్వభోగ వర్జితుడై భార్య సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలోనూ లీనమై తత్పుణ్యవశాత్తు అంచలోకంలో వైకుంఠాన్ని పొందాడు. ఇలా శ్రీరంగం వెళ్ళాడు, భగవంతుని అర్చించాడు. నెల రోజులు కూడా ఒక కార్తీక మాసం శ్రీరంగంలోనే ఆ కావేరీ నదిలో, గంగా నదిలోనూ కావేరీ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ కార్తీక మాసంలో. కనుక ఆ కావేరీ నదికే వెళ్ళాడు. చక్కగా అక్కడ స్నానం చేశాడు. నెల రోజులు అక్కడే ఉన్నాడు. స్వామిని ఆరాధించాడు, పూజించాడు, కార్తీక పురాణాన్ని విన్నాడు. ఇవన్నీ చేయడం వల్ల సర్వభోగాల్ని కూడా కొంతకాలాన్ని విడిచిపెట్టేశాడు. ఇవి కూడా భార్యను తీసుకుని మంచి సంతానం కూడా మంచి వాళ్లే కలిగారు. వాళ్ళకి రాజ్య పట్టాభిషేకం చేసేసాడు. భార్యను తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఉన్నాడు. తర్వాత దైవం అనుగ్రహించింది. వెంటనే మోక్షాన్ని పొందాడు, వైకుంఠాన్ని పొంది ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని సేవిస్తూ తరిస్తూ ఉన్నాడు పురంజయుడు అని అత్రి మహర్షి అగస్త్యుల వారికి, సూతుడు సౌనికాది ఋషులకి వ్యాసప్రోక్తమైనటువంటి కార్తీక పురాణంలో 23వ అధ్యాయం సమాప్త.